జస్ట్ స్టార్టెడ్ నో. నా ఫ్రెండ్ బయట మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాడు. వెళ్ళి ఆబ్వియస్లీ ముందే పర్మిషన్ తీసి పెట్టుకున్నాం, లీవ్. సో ఎల్లుండి వరకు, బట్ రేపు మోస్ట్లీ రేపు మధ్యాహ్నం వరకు మళ్ళీ క్యాంపస్లో ఉంటా. సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో ట్రైపాడ్ మర్చిపోయాను నేను. నా ఫ్రెండ్ గారి మెయిన్ కన్సర్న్ ట్రైపాడే, అది మర్చిపోతాడు. స్టిల్ ఐ ఫీల్ ట్రైపాడ్ డజన్ కొన్ని మూమెంట్స్లో లైక్ టైం ల్యాబ్స్ తీసినప్పుడు కానీ కొన్ని సీన్స్కి లైక్ మచ్ నీడెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నార్మల్గా హ్యాండ్ లైక్ చేతులతో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ యా, మీ అమ్మ క్యాంపస్ మొత్తం చల్లగా ఉన్నది, సైలెంట్గా ఉన్నది. బట్ దానికన్నా ముందు ఈ ఒక చిన్న పని ఉంది. ఈ పని చేయకపోతే సార్ ట్రిప్ ముందుకు వెళ్ళలేదు. ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ చేయించుకొని ఫస్ట్ బయటకు వెళ్ళిపోతాం. పడుతుంది వస్తాం దీనమ్మా. కావట్లేదంట్రా ఎంత అన్న చదువుతున్నాం. కొంచెం అలాగే ఉంటుంది, వ్యూ ఉంటుంది రా ఖచ్చితంగా. అరుమకొండ ఎరగల్లా అని కొండలే ఎక్కాలి. ఒరే నెంబర్ ఏదో అభిషేక్. ఈ అమ్మాయి ఇప్పుడే చూస్తా నేను. అసలు నీ మా పైకి టీలా హెల్మెట్ 2 వాటర్ బాటిల్. రతన్ ఉన్నాక దయ్యాలు రావు రే. చూడు ఎట్లుందో ఇది. అమ్మాయి ఎంత ఫాస్ట్ నడుస్తూనే అవుతుంది కొంచెం. క్రేజీ ఎక్స్పీరియన్స్. చిన్న లుక్ వెనుక అలాగైనప్పుడు ఇప్పుడు బాగోదు. తెల్లగా ఉన్నదిరా. నేను కాదురా, కళ్ళ చూడు. సారీ కౌసబ్, అది మీదది అదేనా పీకా? అదే రూట్ బాగుందిరా, రండిరా. ఒక్క లొకేషన్కి వెళ్దాం అనుకున్నాం, ఇంకో లొకేషన్కి వచ్చేసినాం. క్రేజీ. అసలు కొండనే కదా అనుకున్న. 3 కొండ, ఇది ఒక కొండ కదా. 3 కొండలు కాదు, ఆ 3 ఒక్క కొండ పేర్లే. ఉన్నాడు పమ్మి. అడుచా వస్తున్నా నేను వెనక నుంచి వీడియోస్. అయితే ఒక చిన్న రీక్యాప్ ఇవ్వరా. ఏం చేసినాం, ఎక్కడ వచ్చినాం? కొండ చుట్టూ రూట్ ఉండాల్సింది. స్టార్టింగ్ పాయింట్ నుంచి డైరెక్ట్ కొండ మీదకి ఎక్కేసాం. ఇప్పుడు మళ్ళీ రూట్కి తిరిగి వెళ్ళాలి. అనవసరంగా 3 కిలోమీటర్స్ ఎక్స్ట్రా నడిసాం. ఇప్పుడు అదేం చేయాలి అది కూడా చెప్పు. లైక్ ఏడ పట్టుకెళ్తాను.
ఆ స్పాట్కి రీచ్ అవ్వాలంటే అరే జల్దీ ఎలా వచ్చాం అలా మళ్ళీ తిరిగి వెళ్ళాలి. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగుతాం ఇంకో సైడ్ నుండి. 2 కొండలు ఎక్కి 2 కొండలు ఎక్కాలి. ఈ రూట్ ఎవరిదో కూడా తెలియదు, ఇప్పుడే మనుషులు వచ్చి ఉంటారో కూడా తెలియదు. అట్లా సన్ రైజ్ ఏదరా ఫస్ట్ సన్ రైజ్ ఎక్కడరా? అడి అమ్మా కలర్ తూపురా. అమ్మా అంటే అచ్చడి పడ్డారా సన్ రైజ్ ఇప్పుడు? ఇటు ఎప్పుడైద్దిరా? I swear to God, next level location, but trek part chala worst, but last లో pressure is like next level. Just చూడండి అది. Fuck. Finally, the location. Go stop! అరే బాయ్ ఏముందిరా లొకేషన్ అయితే ఇక్కడ, దీని అమ్మ లిటరలీ ఇది ట్రెక్ పార్ట్ చాలాసేపు ఉన్నా. అండ్ అరే బాగా ఒక గంట ఎక్కినామా, లైక్ 30-40 minutes, 1.5 hours. 1.5 hour, 6:30 అయింది. 6:30, 1.5 hour. 15 దీనికి అమ్మ అసలు అందరూ బాస్తాం అమ్మ అసలు. అక్కడ మెట్లు ఉన్నాయి. ఏడా మెట్లనే, అది ఇది నెక్స్ట్ లెవెల్. రండ్రా మెట్లు ఉన్నాయి. ఈ పాయింట్ నుండి ఆ పాయింట్కి వెళ్ళాలి మళ్ళీ, అక్కడ నుండి లైక్ లిటరలీ అక్కడ. సో ఇది ది నెక్స్ట్ ట్రెక్ పాయింట్. అండ్ దీని తర్వాత లైక్ విల్ గెట్ టు సీ ద సన్ రైజ్. యాక్చువల్లీ అయిపోయింది కదరా బా? ఆల్మోస్ట్ డన్. దీనమ్మ నెక్స్ట్ లెవెల్ వ్యూ. చలో చలో కౌశిక్, పుష్ పుష్ పుష్. ఏంది 2 గంటలు? అదే కదా ఈ అమ్మ. ఫక్. పుష్పరాజ్ ఫీవర్ ఇక్కడ. ఈ అమ్మ నెక్స్ట్ లెవెల్ థింగ్ బ్రో. ట్రెక్కింగ్ అండ్ మోర్ ఓవర్ తెలవని కొండలు ఎక్కడం నెక్స్ట్ లెవెల్. అమ్మ ఇంకా ఇంకా ఇక్కడ నుండి ఆ పాయింట్కి రీచ్ అవ్వాలి. అరే పమ్మిగాడు వస్తలేడ్రా. అంతే అంతే మీదకిదా, మీదకి వాడు కింద పోయిండి అయింది.
ఫైనల్ దీనమ్మ ఎక్కడో కింద నుండి ఇక్కడ వరకు వచ్చినాం. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా హై పోర్షన్కి వెళ్ళాలి. 2 hours 20 minutes 30 minutes ట్రెక్కింగ్. అండ్ ఇంకా గట్టిగా కొట్టుకుంటే 3 hours అనుకుంటా కింద నుంచి మీద రావడానికే. అండ్ మళ్ళీ మీద నుంచి కింద పోయడానికే ఎట్లా పోతామో మాకే తెలియదు. అమ్మా. అండ్ నేను కెమెరా బయట తీసిన అనవసరంగా, నేను కెమెరా ఇక్కడ లోపల పెట్టుకొని తిరుగుతాను. వాటర్ ఉంటుందని తెలియలేదు బ్రో, మీద మీద వాటర్ పడ్డాయి కెమెరా మీద, మళ్ళీ లోపల దాచి పెట్టుకున్నా. నిజంగా మస్తు ఫోటోలు వస్తున్నాయి ఇక్కడ. దీంట్లో నువ్వు డేంజర్ అవపడతాను, మస్తు ఉన్నది. బాయ్స్ అక్కడ వరకు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అక్కడ నుండి ఇంకా మీదకి ఇంకా హాఫ్ వే దూరంలో ఉన్నాం. యాక్చువల్లీ డెస్టినేషన్ ఎక్కడో మాకే తెలియదు, కొండ ఎక్కుతూనే ఉన్నాం. దీనమ్మ వస్తున్నాం. వెంకట్ ఎవడు వాడిని ఒక్కనే పడరా పంపింది. దీనమ్మ యాక్చువల్లీ మేము అక్కడుండే ఆ పాయింట్ దగ్గర వచ్చినప్పుడు అదే ఫైనల్ అనుకున్నాం, బట్ అది కాదు. అక్కడ నుంచి చూడంగానే అది యాక్చువల్లీ ది టాపెస్ట్ పాయింట్. సో ఇప్పుడు మళ్ళీ మేము అక్కడ నుండి ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్తున్నాం. అండ్ ఐ స్వెట్ టు గాడ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ దీనమ్మ మమ్మీ వీడియో నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ జస్ట్ టు బి ఫ్రాంక్, కళ్ళతో ఏదైతే చూస్తున్నామో అది యాక్చువల్లీ క్యాప్చర్ అవ్వట్లేదు ఫోన్లో, బట్ ఇక్కడ నుంచి ది వ్యూ ది నెక్స్ట్ లెవెల్. వర్త్ ఏ ట్రెక్, బట్ గట్టిగా పడితే ఒక 4 hours ట్రెక్ ఇది. అండ్ అన్అఫీషియల్ ట్రెక్. అసలు మేము ఏ కొండ ఎక్కుతున్నామో తెలుస్తలేదు, ఎక్కడున్నామో తెలుస్తలేదు దీనమ్మ. అండ్ మళ్ళీ మా ఇనిషియల్ పాయింట్ ఎక్కడైతే మా బైక్స్ అని మేము పార్క్ చేసి ఇక్కడ పైకి వచ్చినామో అది ఎట్లా వెళ్ళాలో కూడా మాకు తెలియదు. ఇది ది యాక్చువల్ అడ్వెంచరస్ ట్రిప్. ఈ కొండ ఉంది, వాహ్ ఏమో నెక్స్ట్ లెవెల్. అక్కడికి వెళ్ళలేం, బట్ చూడ్డం బాగుంది. అండ్ క్లౌడ్స్ మధ్యలో ఇది ది నెక్స్ట్ లెవెల్. ఫక్ డూడ్, ఎంజాయ్డ్, బట్ చాలా వరీడ్గా ఉన్నా కింద ఎట్లా వెళ్తామని మళ్ళీ. ఓ బాయ్, నెక్స్ట్ లెవెల్ సీనరీ. బ్రో ఏమైంది లేగు. అండ్ ఇక్కడ నుండి దీనమ్మ కిందకి వెళ్ళాలి. వేవి యాక్చువల్లీ పార్క్డ్ అవర్ వెహికల్స్. లిటరలీ అది ఫస్ట్ కొండ, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ దీనమ్మ 5th. అట్లనే మాతో ఇంకా యాక్చువల్లీ మేము వెళ్ళాలనుకునేది ఇంకా దీనికన్నా ఇంకా ఎత్తు. రెడీ ఫక్. అసలు తప్పుదారిలో వచ్చిన తప్పుకుండా ఎక్కినా కూడా హైయెస్ట్ పాయింట్కి వెళ్తున్నాం ఐ గెస్. అమ్మా still few meters to go I guess. Bro, helmet. Yeah. ఏమైంది?
ఇంకో 1 hour లో హీట్ బాగా పెరుగుతుంది. అరే ఈ ఎండకి డేంజర్ ఉన్నది మామ, ఇంకా గట్టిగా వస్తే మనం అయిపోతాం. ఇంకా మొత్తం ఎనర్జీ పోతుంది. అసలు ఆకలి అవుతుందిరా.